న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. మహారాష్ట్ర సరిహద్దు పెన్గంగా నదికి రెండవ రోజు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. పెన్గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో జిల్లాలోని జైనత్ బేల మండలాల్లో 20,000 ఎకరాల పంటలు నీట మునిగాయి. వరద ఉధృతి పెరగడంతో బ్యాక్ వాటర్ కారణంగా భీంపూర్ మండలంలోని అర్లీ, గుబిడి, అంతర్గాం తదితర గ్రామాలు నీట మునిగాయి. జైనత్ బేల మండలాల్లోని 20 గ్రామాల్లో వేలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. పెన్గంగా నది వరద ఉధృతిపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ మనకు అందిస్తారు. నుంచి చాలా ప్రాంతాల్లో కూడా నీట మునిగినట్లుగా పంటలన్నీ కూడా నీట మునిగినట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు పెండల్వాడ గ్రామం ఉన్నాము. జైనత్ మండలంలోని పెండల్వాడ గ్రామానికి సంబంధించి 3 పక్కల కూడా పెన్గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. పెన్గంగా నది కూడా ప్రతిసారి వర్షాకాలంలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. వరదల సమయంలో మాత్రం ఉగ్రరూపం దాల్చే సందర్భంలో మాత్రం ఖచ్చితంగా నీట మునుగుతాయి. పంటలన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా బ్యాక్ వాటర్ కారణంగా నీట మునుగుతాయి. అదేవిధంగా ప్రతిసారి కూడా నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అంటున్నారు. చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇదంతా కూడా పెన్గంగా నది సంబంధించిన ప్రవాహము. అదేవిధంగా ఆ పక్కన చూసుకుంటే బ్యాక్ వాటర్తో పంట పొలాలన్నీ కూడా నీట మునిగినట్లుగా చూసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ తాము ఎదుర్కొంటున్నాము. వరదల సమయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పంటలు ఎదుగుదల దశలో ఉన్న సందర్భం కానీ లేకపోతే పంట చేతికందే దశలో కానీ ఖచ్చితంగా వరదల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెండల్వాడకు సంబంధించి పరివాహక గ్రామాలు అంటే ఈ పక్కన ఉన్నటువంటి పరివాహక గ్రామాలు జైనత్ మండలంలోని సాంగి కానీ న్యూ సాంగి, అదేవిధంగా చాలా గ్రామాలు మణియార్పూర్, ఇట్లా బేల మండలాలు చాలా గ్రామాలు సుమారుగా 20 గ్రామాలకు పెన్గంగా వరద ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రతిసారి ఉంటుంది. దీని నివారణ కోసం అనేక రకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో చెనకాకోట బ్యారేజ్ నిర్మించారు. ఆ బ్యారేజ్కు సంబంధించి ఇప్పటికే పర్ఫెక్ట్గా ఏది లేని సిచ్యువేషన్ కారణంగా నిన్నటి రోజు భారీ వరద సందర్భంలోనే 23 గేట్స్ను ఓపెన్ చేసి ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఓపెన్ చేయడం వల్లే, తెరిచి ఉంచడం వల్లే ఈ వరదలు అనేది సంభవిస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఇప్పటికే ఎకరానికి దాదాపు 50,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాము. ప్రస్తుతము వరదల వల్ల పంటలు నీట మునగడంతో పాటు చాలా పంట పొలాల్లో కూడా కోతకు గురయ్యాయి. అదేవిధంగా ఇసుక మేటలు వేశాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పెండల్వాడకు సంబంధించిన ప్రజలు, రైతులు ఉన్నారు. ఏంది అసలు వరదలు వస్తున్నాయి, ఏం కావాలనుకుంటారు? మేము కోరుకున్నది ఒకటే, మాకు నష్టపరిహారం. ఎందుకంటే ఈ పెండలవాడ విలేజ్ లోపల ప్రతి సంవత్సరము ఈ పక్కనే పెనుగంగా ఉంటుంది. మా వాగుని ఆ నీళ్లు ఆపేసాం వల్ల ఈ మొత్తం బ్యాక్ వాటర్ 2,000 ఎకరాలు నీటి మునుగుతాయి. మాకు ఇది ప్రతి సంవత్సరం జరిగేది. కాబట్టి ఎందరో నాయకులు వస్తారు, చూస్తారు, ఏమో ఇస్తా అని చెప్తారు, కానీ ఇంతవరకు నష్టపరిహారం ఇచ్చింది లేదు. అందుకోసం మేము కోరుకునేది ఏమంటే మా రైతుల్ని, మేము యువ రైతులం, మేము ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ తోటి మేము రైతుగా మారినాం. మేము ఏమైనా చేద్దామని, మేము సాధిద్దామని చెప్పేసి ఇలా కాస్తే ఇట్లా ముంపు రావడం వల్ల మేము నష్టపోతున్నాం. అందుకోసం గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని ఆదుకోవాలా. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉన్నది. చాలాసార్లు రైతులని ఆదుకుంటామని చెప్పేసి ఇక్కడికి వస్తారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, చెప్తారు, పోతారు, కానీ ఇప్పటివరకు ఏమీ మాకు నష్టపరిహారం ఇవ్వలే. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలా. ఈ యొక్క పెనుగంగా ప్రాంతం లోపల ఉన్న ఈ విలేజ్ని గుర్తించి మాకేమైనా సహాయం చేయాలని మీ మీడియా ద్వారా, మాకు సబ్సిడీ ద్వారా పైపులు కానీ, ఇప్పుడు చాలా నష్టపోయినాం. అనుకోలే, ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు లేవు. అసలు పురం వస్తుందా, వాటర్ వచ్చి ఇట్లా మునుగుతుందా మేము అనుకోలే. ఆల్రెడీ మేము విత్తనాలు పెట్టినాము, ఎన్నోసార్లు 4 సార్లు విత్తనాలు పోయినాయి వర్షాలు లేక. ఇప్పుడు కొంచెం మంచిగా అయినాయి అంటే పురం వచ్చేసింది. ఈ నీళ్ళు రావడం వల్ల ఇప్పుడు పైపులు కొట్టుకపోయినాయి, బోర్లు బావులు మునిగిపోయినాయి, నష్టం జరిగింది. దీనికి ఏమన్నా ఆదుకోవాలా, మాకేమైనా సబ్సిడీ ఇవ్వాలని మేము గవర్నమెంట్. శాశ్వత పరిష్కారం ఏం కోరుతారు ఇక్కడ? మాకు శాశ్వతంగా పరిష్కారం అంటే ఈ యొక్క విలేజ్ని దత్తత తీసుకోవాలా గవర్నమెంట్. మాకేమన్నా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం మేము. ఈ విలేజ్ని మొత్తం దత్తత తీసుకొని మాకు పరిష్కారం చూపించాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మీరేమంటారు? ఇప్పుడు ఎట్లా అంటే వరదలైతే ప్రతిసారి కూడా వస్తున్నాయి కదా, చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఏం జరగట్లేదు అంటుంది. ఏం పరిష్కారం అయితే ఏం చేస్తలేరు మరి గవర్నమెంట్ వాళ్ళు. కాకపోతే ఇది వాటర్ మన ప్రాజెక్టులు ఉన్నాయి, సాత్నల కానీ, వడ్డాడి కానీ,
ఇవి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి వాటర్. ఇప్పుడు ఇవి బ్యాక్ వాటర్ వచ్చినాయి, మళ్ళీ ఆ డ్యామ్ నిండాక అవి ఇడుస్తున్నారు, అవి ఇవి మొత్తం ఎక్కువై 1500 ఎకరాలు మునిగే భూమి ఇప్పుడు 2000 కూడా చేరుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతూనే ఉన్నాయి నీళ్ళు, స్టాప్ ఏం కాలేదు. ఇంకో విషయం, శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కోరట బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రు. మీకు కోరట బ్యారేజ్ అయితే మీకు లాభం ఉంటుంది, మీకు ఎటువంటి బ్యాక్ వాటర్ రావు మునుగా చెప్పేసి అది స్టార్ట్ చేసిండ్రు. కానీ ఇంతవరకు దానివల్ల లాభం ఏం లేదు మాకు అప్పుడు ప్రతిసారి కోరట బ్యారేజ్ గురించి చెప్పి ఓట్లు వేసుకున్నారు, మరి దానివల్ల మాకు ఎటువంటి లాభం లేదు. ఇప్పుడు మరి అది అయినప్పుడు మాకు పురం రావద్దు, అంటే బ్యాక్ వాటర్ రావద్దు, మాది మునగద్దు. కానీ అది అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందంటే మాకు ఇంకేం పరిస్థితి ఏం కనిపిస్తలేదు. మరి అందుకోసము మాకు గవర్నమెంట్ ఇంకా ఏం ఆలోచిస్తుందో ఏం చేస్తుందో ఆలోచించి మాకు ఆదుకోవాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే వర్షం కురిసినప్పటికీ కూడా పెన్గంగా నది నీటి ప్రవాహం సాధారణ స్థితికే ఉండేది. సాయంత్రం వరకు అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగింది. నిన్నటి రోజు సాయంత్రం నుంచి వరద తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయం నుంచి వర్షం లేకపోయినప్పటికీ కూడా వరద తీవ్రత మాత్రం కొనసాగుతుంది. సుమారుగా 2 లక్షల పైన క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పటి నుంచి నీళ్ళు వచ్చినా ఎప్పుడు తగ్గుతాయి ఇవి నిన్న పొద్దున్న నుంచి ఇవే నీళ్ళు ఉన్నాయి, ఇప్పటిదాకా దిగాలి సార్. దీంతో పంట మొత్తం నష్టం అయిపోతుంది. ఇప్పటిదాకా 10,000 12,000 రూపాయలు అయినాయి ఖర్చు ఎకరానికి. ఇప్పుడైతే మర్రా ఇంకా దున్నాలా రొప్పాలా పొయ్యాలంటే ఇంకా ఖర్చు. దీంతో ఎప్పుడు బతికేయలేదు. ఏ సంవత్సరం ఉన్నది కూడా ఇదే ముంపుకు గురవుతున్నాం. అధికారులు నాయకులు వచ్చిందా? అందరు అసలు చూస్తున్నారు, పోతున్నారు, సర్వేలు అంటలు అవి అంటలు ఇవి అంటలు, కానీ ఇప్పటిదాకా ఏం వచ్చింది లేదు, పోయింది లేదు. ఈ నీళ్ళు ఎప్పటిదాకా దిగుతాయి మరి? నీళ్ళు ఇంకా ఏం లేదు, ఎప్పుడు మీద ఉన్నాయి కానీ దిగులు లేదు. 24 గంటలు అయిపోయింది, ఇంకా దిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడే ఉన్నది కానీ దిగులు లేదు, పెరుగుతుంది. కింద ఏమేమి గ్రామాలు నీళ్ళు ఉంటాయి ఇప్పుడు? ఈ పెండలవాడ, 2 సాంగిలు, అనంతపూర్, కౌట, కూర, కరెంజా, ఈ ఏరియా చుట్టూ దీని పొన్న మొత్తం మునిగే ఉంటాయి. మొత్తంగా భారీ వర్షం కారణంగా వరదల సమయంలోనే ఇబ్బందికర పరిస్థితులు ప్రతిసారి కూడా ఎదుర్కొంటున్నాము. ఖచ్చితంగా పెన్గంగా నదికి సంబంధించి వరద ఉధృతి కారణంగా ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 20 వేల ఎకరాలు పంటలు నీట మునిగి ముంపుకు గురవుతున్నాయి. చాలా వందలాది ఎకరాల్లో కూడా భూములు కోతకు గురై ఇసుక మెటలు వేస్తున్నాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని దిశగా శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. ప్రస్తుతం అయితే వరదకు సంబంధించిన నష్టంపై అంచనా వివరాలు సేకరించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV.